దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ నవంబర్ నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నెల ఒక వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూపుతూ ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని బట్టి మనల్ని బలపరచబోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 23 వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళమే. ఈ లోకంలో మనమందరము దేవుని దృష్టిలో పడిపోయిన వాళ్ళగా మనం జీవిస్తున్నాం. ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపమానాన్ని చెప్పినారు. ఆ ఉపమానాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు ఒక శిశుడిని కూర్చోపెట్టుకొని ఆయన చెప్పిన మాట, మన దగ్గర 100 గొర్రెలు ఉండేటప్పుడు ఒక్క గొర్రె తప్పు చేసి పాపం చేసి పారిపోయిన ఎడల మిగతా ఎన్ని గొర్రెలు ఉంటుంది అని ఆ శిశుడితో అడిగిన ఎడల అప్పుడు ఆ శిశుడు చెప్పిన మాట, ఒక్క గొర్రె కూడా ఉండదు అంటే అప్పుడు ఈ ఉపాధ్యాయుడు అడిగినారు, ఎందుకు అని అడగంగానే, ఒక్క గొర్రె పాపం చేసి అది వెలుపలికి పారిపోయింది కనుక దాన్ని వెంబడించుకొని 9 గొర్రెలు దాని ఎంట వెళ్ళిపోయింది. ఒక్క గొర్రె తప్పు చేసినందువలన ఈ 99 గొర్రెలు కూడా దాన్ని వెంబడించి పాపంలో పడిపోయింది. అలాగే ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు ఒక్క ఆదాము వలన పాపం జన్మించింది, అందువల్లనే మనం అందరము పాపంలో పడ్డాము. ఈరోజు 2వ ఆదాము వలన మనకు రక్షణ కలిగింది. ఆయన అమూల్యమైన రక్తము చేత, ఆయన పడిన దెబ్బల చేత మనకందరికీ రక్షణ. మొదటి ఆదాము వలన మనలో పాపం జన్మించబడింది, 2వ ఆదాము వలన మన పాపము క్షమాపణ కలిగింది అని లేఖనము సెలవిస్తుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము పాపం చేసి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాపం చేసి దేవుని మహిమను మనం కోల్పోయినాం. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన మహిమను ఇవ్వడానికి కోరుకుంటున్నారు. కాబట్టి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులో తీసుకురావాలని కోరుకుంటున్నాం. పాపం చేసిన మనల్ని పరిశుద్ధంగా మార్చాలని కోరుకుంటున్నాం. ఇకను మన జీవితము మనం పాపంలో ఉండినా చీకట్లో ఉండినా యేసు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకొని మనం జీవించిన ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తువే మన పాపాలని క్షమించి మనల్ని పరిశుద్ధంగా మార్చి మనల్ని పరలోక రాజ్యంలో చేర్చే దేవుడై ఉన్నారు. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు రాకడ సమీపంలో ఉన్నది కనుక యేసు ప్రభుతో కూడా మనమందరము ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయనతో కూడా మనం జీవించిన ఎడల మన వెలుగు సంబంధులుగా మనం మారుతాం. మనలో ఉన్న చీకటి తొలగిపోతుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళమై ఉన్నాము. ఈరోజు మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టిన ఎడల నిజంగా దేవుని రక్షణ వస్త్రాన్ని మీకు దయచేయబోతున్నారు. నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ కుటుంబంలో మార్పుని తీసుకురాబోతున్నారు. మీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ కుటుంబంలో సమాధానాన్ని దయచేయబోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నారు. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు కాపాడరు. యేసు ప్రభువే మిమ్మల్ని కాపాడే దేవుడు. ఆయనే మీకు రక్షణ దయచేసే దేవుడు. అందుకే ఈ చివరి రోజుల్లో ఉంచిన మనము యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్న ఎడల తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనమందరం ఒక్క క్షణము తల వంచి మనం ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా. ఈరోజు వాక్యానుసారంగా మాతో మీరు మాట్లాడినారు ప్రభా. అనురాజ మీ వాక్యము మాకు ప్రయోజనకరంగా ఉండాలా తండ్రి. అనురాజ ఈ వాక్య అనుసారంగా మేము నడుచుకున్నట్టు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే తప్పిపోయిన గొర్రెలాగా ప్రభా, అనురాజ కుటుంబంలో సమాధానం లేకుండా పాపంలో పడిపోయినానా, నేను దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినానా అంగలారుస్తూ బాధతో వేదనతో ఉన్న ప్రతి బిడలని రక్షణ పాదములో మీరు నడిపించండి ప్రభా. రక్షణ మార్గంలో మీరు నడిపించండి ప్రభా. ఎవరైతే ప్రభా అవును రాజా త్రొట్టిలో పడి ఉన్నారో ప్రభా, నిమ్మలం లేకుండా ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో, ఈరోజు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. God be with you. Amen.